హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్ని. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ హాయ్. నా పేరు హర్ని. నా వ్లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటి బస్ స్టాప్ చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను ప్రవళిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. ఎందుకంటే తను నా కోసం ప్రాన్స్ ప్రిపేర్ చేస్తుందంట, అందుకని వెళ్ళి తిందాం అనేసి వెళ్తున్నాను. అది తను ఒక్కటే ఉంది, అది కాక హౌస్ లో. సో మేము వెళ్ళిన తర్వాత అసలు ఈ రోజంతా ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది మీరైతే చూసేయండి. చాలా ఫన్ లో తప్పకుండా మొత్తం చూడండి. మరి నా డే సేవర్ అండి. డే సేవర్ అంటే ఈ రోజు నేను ఎన్నిసార్లైనా బస్ ఎక్కొచ్చు దిగొచ్చు, అంటే 1 డిసెంబర్ అయిపోయే లోపు. సో ఏంటంటే £4.80 అనమాట. సింగిల్ టికెట్ కూడా ఉండదు. సింగిల్ టికెట్ అంటే ఒక్కసారి అంటున్నా, ఒక్కసారి మనం ఎక్కి దిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టికెట్ తీసుకోవాలి. ఈ డే సేవర్తో ఏమంటే అలా ఉంటుంది. మనం కొంచెం మల్టిపుల్ వర్క్స్ ఉంటే ఆ రోజులో మాత్రం ఇది డే సేవర్ అనేది బెస్ట్ అనమాట. సింగిల్ టికెట్ వచ్చేసి £2 ఉంటుంది. డే సేవర్ వచ్చేసి £4.80 అనమాట. ఒక మనిషికి అంటే 480. అలా కాకుండా ఫ్యామిలీ టికెట్ కూడా ఉండేది. 5 మెంబర్స్ ట్రావెల్ చేయొచ్చు ఒక రోజు మొత్తం. అది వచ్చేసి £8 ఉంటుంది అనమాట, 800. ఫ్యామిలీలో 5 మెంబర్స్, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా 5 మెంబర్స్ వెళ్ళొచ్చు ఒక టికెట్ మీద. ఇప్పుడేనండి సెకండ్ బస్ అయితే ఎక్కేసాను. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 45 మినిట్స్ పట్టింది నాకు తనని మీట్ అవడానికి, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. చాలా దూరం, ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్ళాలి. కానీ తను పిలిచింది కదా, నాకు ఆ సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని తెలిసి తను ప్రిపేర్ చేస్తాను రా అనింది. ఇంకా అందుకని నా కోసమే కదా అనేసి వెళ్తున్నాను. అయితే ఒక పాపం ఒక్కటే ఉంది, తన రూమ్మేట్ కూడా లేదు, తన హౌస్ మేట్ కూడా లేదు. సో అందుకని వెళ్తున్నాను అనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రాండ్ సెంట్రల్ అండి, బుల్రింగ్ మాల్ తెలుసు కదా మీకు, సిటీ సెంటర్ అదే అనమాట. బ్యాక్ సైడ్ అటు ఫ్రంట్ ఉంటది, ఇది బ్యాక్ సైడ్, సిటీ సెంటర్ బ్యాక్ సైడ్. చాలా టైం పడుతుంది. ఇప్పుడు 45 మినిట్స్ కూర్చొనే ఉండాలి. కొంచెం చలి కూడా ఎక్కువ ఉందండి, మీరు నోటీస్ చేయొచ్చు. అంతా లిప్స్ కూడా చూడండి ఎంత డ్రై అయిపోయాయి చలికి. మనం ఎంత మాయిశ్చరైజర్ పెట్టినా ఇక్కడ ఈ చలికి అవ్వవు. కొంచెం వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకుంటూ, కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అవి తింటుంటే కొంచెం మనకి మంచిది. అలాగే మిల్లెట్ మాల్, రాగి మాల్ట్ ఇలాంటివి కూడా మంచిది అనమాట. వాటన్నిటిని తీసుకోవటం వల్ల మనకి కొంచెం చలువ చేసిద్ది అంటారు కదా, అది మంచి టనల్ త్రూ వెళ్తున్నాం అదనమాట. అండ్ కుక్కలు చూడండి అండి, పెద్ద పెద్ద కుక్కలు పట్టుకొని పోతున్నాడు. ప్రవళిక వాళ్ళు ఉండే ప్లేస్ లో మాత్రం అసలు ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్దండి. మీరు చూడొచ్చు, మీకు ఇంకా అంత అర్థం కావట్లేదు అనుకుంటా కెమెరాలో. నిజంగా ఇంకా ఫాల్ కలర్స్ ఉంటాయి కదా, ఆకులు రాలిపోయేటప్పుడు, కలర్ చేంజ్ అయ్యి రాలిపోయేటప్పుడు, అప్పుడు ఇంకా బ్యూటిఫుల్ గా ఉండింది. లాస్ట్ వీడియో ఒకటి నాది ఉండింది, దాంట్లో కనిపించాయి అనుకుంటా. కొంచెం ఏదో చిన్న బిట్ ఉంది అనుకుంటా, ఉందా నాకు గుర్తు అట్లా. అవును ఉండింది, షూట్ చేస్తున్నాం పోయినసారి. కాకపోతే అప్పుడు కొంచెం వాయిస్ సరిగ్గా లేక అది డిలీట్ చేస్తున్నాను అనమాట. కానీ చాలా బాగుండేది. ఇప్పుడు అంతగా ఆకులన్నీ లేవు కదా చెట్లకి, అందుకని అంత బ్యూటీ అనిపించట్లేదు. కానీ అప్పుడు చాలా బాగుండింది. వస్తుందంట ప్రవళిక, టొమాటోస్ కావాలంట, లేవంట. నేను వచ్చేంతవరకు ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 1:30, ఆఫ్టర్నూన్ 1:30 అయింది. హర్నీ రా నీకు ప్రాన్స్ కర్రీ చేసి ప్రాన్స్ చేసి పెడతాననింది. ఇంతవరకు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు మేడం. అక్కడ అదిగొని వాళ్ళ ఇల్లు, అదే అక్కడ కనిపిస్తుంది కదా, అదే వాళ్ళ ఇల్లు. హలో ప్రవళిక, అసలు కాదండి, రొయ్యల్ ఫ్రై చేసి పెడతా అది అని చెప్పి తొందరరా అని చెప్పి నేను వచ్చేసరికి ఇంకా టొమాటోస్ కట్ చేయలేదు. నేను ఇంకా రొయ్యలు చేసేసిందేమో తినేద్దామని వచ్చా. ఎక్స్పెక్టేషన్స్ అంతా గాల్లో కలిసిపోయినాయా? అదే కదా, నేను ఇంకా వచ్చేసి త్వరగా వెళ్ళి నేను నైట్ తిన్నాను, ఇప్పుడు వరకు ఏం తినలేదు. నువ్వు ఇంకా చేసి ఉంటావేమోనని నేను తిందామనేసి దబదబా వచ్చాను తెలుసా. సరే పద దబదబా చేసుకుని. అసలు మీ దగ్గర ఇక్కడ అసలు ఎంత బాగుండిద్దో, ఇంకా మొన్న బాగా అనిపించిందిరా.
అప్పుడు ఆటమ్ కదా, ఆటమ్ లో మంచిగా లీవ్స్ అయ్యి ఇదవుతా ఉంటాయి కదా. స్ట్రెస్. థ్యాంక్ యూ. మనము బోటింగ్కి వెళ్ళాం చూడు, అప్పుడు కూడా ఇలాంటివే కొంచెం కదా. అది కొంచెం పింక్, కొంచెం ఇట్లా కొంచెం ఫ్లేరీగా అలా ఉండిద్ది. అవునవును, ఎంత బాగుందో ఇక్కడ క్లైమేట్. కానీ అది ఇంకా బాగుంటది. అవును, నాకు ఇష్టం అది, కానీ తెచ్చుకోలే నేను, అది ఇండియాలోనే పెట్టొచ్చినట్టు. ఓకే, నైస్ వాచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గిఫ్టెడ్ బై మై హస్బెండ్. ఎప్పుడు ఇచ్చాడంటే, ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోలేదా? అవునా? చేయముందులే, ఇవి ఉన్నాయిగా పైన. నాకు అసలు ఇంతకు చూసుకోలే ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదని. ఈ ఉన్న బట్టి అంతకు తెలియట్లేదురా. అయినా కానీ ఏమో నాకు గుర్తులేదు. లేచానా, రెడీ అయ్యి దబదబా వచ్చేసా. నువ్వు ప్రాన్స్ కూర పెడతావు, నేను అన్నం తిన సీ ఫుడ్ లవర్ని కాబట్టి వచ్చా. ఇక్కడ చూస్తేనే నువ్వు ఇంకా స్టార్టే చేయలా. అమ్మో చలి పుడుతుంది రే. we are going to buy some groceries. Here we have an Indian store, that is Casual Convenience Store. We need only tomatoes, right? Yes, we need only tomatoes. Life అదేంట్రా? లైఫ్లీ ఎక్స్ప్రెస్, లైఫ్ స్టైల్ ఎక్స్ప్రెస్, లోకల్ లైఫ్ స్టైల్ ఎక్స్ప్రెస్. ఓకే, స్టైల్ ఎగిరిపోయిందా? ఓ దేవుడా, నేను లైఫ్లీ ఎక్స్ప్రెస్ ఏందా అనుకున్నా. లైఫ్ స్టైల్ ఎక్స్ప్రెస్ లో లైఫ్ స్టైల్ లో స్టైల్ ఎలి ఉంది, ఎగిరిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి బ్రో టొమాటోస్ ఉన్నాయా అన్నా అనుకో, ఏంటి అమ్మాయి ఏంటో మాట్లాడుతుంది అనుకుంటాడు. తెలుగు వచ్చిన వాళ్ళు ఉండాలిరా షాప్ లో. హలో, లోపల దూరిపోతుందండి. అమ్మో, ఐస్ గడ్డే అయిపోతాం ఇక్కడ. మరి ఇండియన్ వెజిటేబుల్స్ కావాలంటే తప్పదు. అమ్మో, ఎంత చల్లగా ఉందో ఇక్కడ. ఏంటి మనకు కావాల్సిన టొమాటోలు అయిపోయినాయి. ఏంటిది? అరే జాక్ ఫ్రూట్, అదే పనసకాయ. పనసకాయ, బేబీ పనసకాయ. సో బేబీ. ఇప్పుడు ఎందుకు టొమాటో? లీచ్ అదేంట్రా? ముల్లకాయలు ఉంటాయి. కాదు, లిచీనా? ఓకే, అవుటర్ లేయర్ ఇలా ఉండిద్దా? కొన్ని ఇట్లానే వస్తున్నాయి. ఇవి తమిళనాడు సైడ్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు తమిళనాడులే కదా ఈ స్టోర్. ఓకే, పొన్నగంటి కూర సంథింగ్ ఏదో. ఒక గ్రేప్ తిన్నా. ఒక నిమిషం, నేను ఇది ఆకుకూరలు. టొమాటోస్ లేవనుకుంటా హర్ని వీళ్ళ దగ్గర. ఒకటే రెండు ఉన్నాయి కరెక్ట్ గా. 2 జాలేపా. అవి ఊరికే తీసుకోండి అమ్మా అంటాడేమో వాడు. ఇండియాలో అన్న ఇస్తారేమో కానీ వీళ్ళు అసలు ఎవరు. ఆ కింద ఏంటిరా? అది ఇది అదే దుంపలు అంటారు కదా. చామదుంపలా? కాదు, చామదుంప చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని పెండలం అంటారు అనుకుంటా. అయితే కండ పెండలం. పెండలం అంటే చేస్తారు కదా, పెండలం చేస్తారు కదా. వీళ్ళు కొంటారు. ఆండ్రియా దాన్ని ఏదో అంటది. సగ్గుబియ్యం చేసేది కర్ర పెండలం నుంచే కదా. అవునా? నాకు తెలీదు. బనానా, అట్టికాయ కూర నాకు అస్సలు నచ్చదు. ఎక్కడైనా ఉన్నాయా టొమాటోలు? లేవు కదా. జామకాయ కానీ చాలా రేట్ ఉండిద్ది. జామకాయ ఈ కాదు అనుకుంటా. గోవాస్ ఇవేంటి మరి? ఇది 79p అంట. అయినా కానీ చూడు ఎలా ఉందో. ఇక్కడ ఇవే వస్తాయి, ఇవి రావడమే ఎక్కువ. ఒకసారి నా కోసం 2 pounds పెట్టి ఇలాంటిది ఒకటి కొనుక్కొచ్చింది ఆండ్రియా. నువ్వు ఫిక్స్ అవ్వు ఫస్ట్ టైం. అరే మన ఫోన్ ఏందో షేక్ అవుతుంది. షేక్ బేబీ షేక్ అవుతుంది. చూడండి అండి, ప్రాన్స్ కూర, అన్నం, అయ్యి అని చెప్పి ఇప్పుడు నన్ను షాప్ లో ఇటు తిప్పుతుంది. ఇంకెప్పుడు చేసిద్దో. బ్రో వేర్ ఇస్ tomatoes? Only 2 is there is no tomatoes. These are also not good, bro. Those are fully ripened one. Have you sold out? Didn't say nothing? No. Can we take those 2? Yeah, if you want. Thank you.
థ్యాంక్ యూ. Those are for free of cost. Yeah, free of cost. థ్యాంక్ యూ సో మచ్. డ్రై ఫిష్ లేకపోతే డ్రై ఫిష్ ఏంది, ఫిష్ డ్రై ఫిష్ లేకపోతే మామూలుగా ఫ్రోజన్ ఫిష్ కదా. ఫ్రోజన్. కానీ అమ్మో ఆఫ్లైన్ స్టోర్స్ లో మామూలు ప్రైస్ ఉండవరా. అవునా? టెస్కో వీటిలో తక్కువ. అవును. నేను తెచ్చి నేను నీకు ఎప్పుడు టెస్కో అనే చెప్తా, నువ్వేమో టెస్కోకే తక్కువ. 21 pounds రా, 2100. మన దగ్గర కూడా అంతే పడతాయి కదా. చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది తెలుసా ఫ్యాబ్రిక్ కూడా. శారీస్ అండి, కలర్స్ రెడ్. పట్టుకున్న కలర్ బాగుంది కదా. ఇదిగో అందులో రెడ్, బ్లూ ఉంది. ఈ బ్లూ కూడా భలే ఉంది కదా. సీ బ్లూ అంటారు కదా. ఐస్ బ్లూవా సీ బ్లూవా? సీ బ్లూ కదా. సీ బ్లూ ఐస్ బ్లూ బాగుంది కదా. అవును. నైస్ నైస్. పింక్ కూడా ఉంది. ఇవేంటి ఇలా జెంట్స్ వేసుకుంటారు కదా పూజ అప్పుడు టైంలో, ఇట్లా టవల్ లాగా. అది ఏమంటారు తెలియదు నాకు అని తెలీదు. శారీస్ మాత్రం తెలుసు ఎంత బాగుందో. 21 pounds, 2100. మన దగ్గర కూడా ఇలాంటివి అంతే పడతాయి ఫ్యాన్సీ పట్టులు. కాకపోతే ఇది బార్డర్ అంత బాగాలే, కానీ ఇది చాలా బాగుంది. అవును, నాకు అది నచ్చింది ఎల్లో అని. ఎందుకు బయట అయిపోతున్నావు షూ? అలా ఏం లేదు, జస్ట్ నార్మల్ గా. మట్టి అవుతుందనా? లేదు, నువ్వు వచ్చా ఏం కాదు. అదే ఎనీ ఫార్మాలిటీస్. సరే అయితే నేను ఒకసారి అండియాకి ఇన్ఫార్మ్ చేయాలా నేను వచ్చానని? కాదు అసలు ఎంత ఘోరమోనండి ఈ అమ్మాయి మాత్రం. ఎప్పుడు రమ్మనింది ఫుడ్ పెడతానని చెప్పి ఇప్పటి వరకు ఇంకా అసలు ఏం చేసుకున్నావు మార్నింగ్? అర్రే చూపి. ఏం మెత్తగా అయింది రైస్? రైస్ కాదు, నిన్న నైట్ నేను ఇది మిల్క్ తో రైస్ పుడ్డింగ్ లా ట్రై చేసా, అది రాలేదు. ఓకే, బెల్లం అన్నంలా బెల్లం వేసావా? బెల్లం పట్టి వేయాలి. నీకు ఇష్టమేనా? నేను అస్సలు తినను రా. 2 tomatoes, 2 onions. మర్చిపోయి, నేనే కదా కుకింగ్ చేసేది. 2 tomatoes, 2 onions బ్రౌలిక కట్ చేస్తుందండి. వెళ్ళాను చూడు, ఆ షాప్ లో తీసుకున్నా. మా ఆయన అంటాడు వంటలు చేయటం రాదు కానీ ఇంత హెచ్చులు అవసరం. కానీ నేను ఈరోజు రెసిపీ ఏంటంటే మనందరికీ తెలిసిన ఆయన ఉన్నాడు కదా, ఏం పేరు, యూట్యూబ్ రారాజు, వంటలు రారాజు. ఏం పేరు ఆయన పేరు? విస్మయ్ ఫుడ్. ఆయన రెసిపీ ఇది. ఓకే, ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ ని కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలిరా. ఓకే. ఆల్రెడీ ఇవి అసలు ఏంటి, జస్ట్ అవెన్ లో పెట్టుకొని కూడా తినొచ్చు. ఆల్రెడీ వాష్ చేయ అవసరం లేదు. చేయదంటావా? వద్దు, అవసరం లేదు. వాష్ చేస్తే కొంచెం మనం ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని ఆవుగీలు అంటారు కదా, మన అమ్మ వాళ్ళు ఆవుగీలు వేస్తారు కదా, ఆ టైప్ లో ఆయన ఏం చేశాడంటే పాన్ లో వేసేసి ఏం ఆయిల్ కానీ ఏమి వేయకుండా జస్ట్ సాల్ట్ అని టాస్ చేసాం. దీంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు పెలపలా ఉంటుంది. కొంచెం ఆవుగీలు వేసుకున్న టైప్ లో సాల్ట్ అను టర్మరిక్ వేద్దాము. అది టర్మరిక్ కాదు, అక్కడ పెట్టలేదు. కబోర్డ్ ఓపెన్ చేయి ఫస్ట్. అది ఫస్ట్ బాక్స్ ఓపెన్, సెకండ్ బాక్స్ ది. ఎక్కడ రైదా? సెకండ్ బాక్స్. రే పరువు పోయిద్దేమో ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం నా రెసిపీ కాదు, నేను యూట్యూబ్ లో చూసే చేస్తున్నా. ఫస్ట్ టైం నా లైఫ్ లో ప్రాన్స్ ఫస్ట్ టైం వండుతున్నా. విస్మయ్ ఫుడ్ తేజానా వంశీనా ఆయన పేరు? తెలియకుండా వీడియోలు చూసేసింది. విస్మయ్ ఫుడ్ అనే ఉండిద్దిరా యూట్యూబ్ ఛానల్ పేరు. కాకపోతే ఆయన అన్ని రకాల రెసిపీస్ చేస్తాడు, చాలా ఈజీగా కూడా ఉంటాయి ఆ రెసిపీస్ అన్ని. టర్మరిక్ అలా ఏదంటే ఆ బాక్స్ లో ఉంటది, అందులో లేకపోతే దీంట్లో లేదురా. అది ఆ కవర్ లో ఉంటది చూడు, నువ్వు తీసా చూడు ఆ కవర్. ఆ కవర్ ఓపెన్ చేయ ఒకసారి. ఇదా చెక్ చేయి, ఉందో లేదో, సరిపోతుందా లేదో చెక్ చేయి. చాలే కొంచెం అంతే. ఆల్రెడీ వాళ్ళు సాల్ట్ వేస్తారు హన్నీ, అందులో సాల్ట్ ఉంటది ఆల్రెడీ. అవునా? చూసుకుని వేసుకోవాలి మనం. అవునా? వుడెన్ స్పాచ్ లో తీసుకుందాం.
అసలు చూడు ఇప్పుడు మామూలుగా ఇవి ఫ్రోజన్ కదా అట్లా నుంచి వెంటనే వాటర్ అంతా అసలు హీట్ తగలగానే వచ్చేస్తుంది. యూట్యూబ్ ప్లేట్ కావాలంటే ఇక్కడ ఉంది చూడు. ప్లేట్ ఏం అవసరం లేదురా, ఆ కొంచెం నీచు స్మెల్ ఉండిద్ది కదా అది పోవాలంటే మనము ఇక్కడ ఇవి రావు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ప్రీ క్లీన్ కుక్ కదా. చేసి ఇస్తారు, ప్రీ కుక్ చేసిస్తారు కదా. అండ్ ఇంకొకటి మనకి ఏదైనా సీ ఫుడ్ అది మంచిగా ఏమంటారు నీచు వాసన రాగుద్దంటే మనకు కొంచెం ఇది కూడా వేయాలంటారా, ఏంది వెనిగర్. కాదు టామరిండ్, అది చింతపండు. ఓకే ఉంది. చింతపండు గుజ్జు కూడా వేస్తే కొంచెం మనకి ఆ స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉంటది. ఇదే బూట్స్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇది కుకుంబర్ స్మెల్ కూడా చూడు, ఎగ్జాక్ట్ నీ కుకుంబర్ స్మెల్, ఫ్రెష్ కుకుంబర్ స్మెల్ ఎలా వస్తుందో అలా ఉంటది చూడు. అవును నిజంగా మనం తినేటప్పుడు వస్తుంది చూడు, ఆ స్మెల్ వస్తుంది. ఏంటి యూజర్స్ ఏమనిపించాయి నీకు, ఎట్లుంది? ఇదేంటంటే పఫీనెస్ పోతుంది, ఫేస్ మీద ఉన్న పఫీనెస్ పోతుంది. నెక్స్ట్ ఎప్పుడు నేను వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా ఇది కొంచెం హైడ్రేటెడ్, స్కిన్ హైడ్రేషన్ లో ఉంచుతా ఉంటది, మంచిగా బాగుంటది, సాఫ్ట్నెస్. నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత నీ ఫేస్ చూసి ఎంత చేంజ్ వచ్చిందా 2 months లో అనుకున్నాను తెలుసా, అంత మారిపోయింది నీ ఫేస్ రా. చాలా గ్లోయిగా ఇప్పుడు కూడా చాలా షైన్ అవుతుంది తెలుసా. థ్యాంక్ యూ. కారణం ఇదే క్రీమ్ అంట అండి. కారణం ఇదే క్రీమ్. ఏంటిది మాయిశ్చరైజింగ్ కీమ్ అంట. నేను చూడు క్రీమ్ బూట్స్ ఎవ్రీడే కుకుంబర్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఎంతరా కాస్ట్? 1 pound 1.50 అనుకుంటా. 150 రూపీస్ అంటండి. దీంతోనే ప్రాలిక మొత్తం తన కానీ అనేది కావాలరా, అది వాటర్ ఇదంతా ఉంది కదా, ఇదంతా పోయి మళ్ళీ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకున్నట్టు చేయాలి. ఇవి మన ఇండియన్ ప్రాన్స్ కాదు, ఇండియన్ ప్రాన్స్ లాగా అట్లా రావు. అరే ఇండియన్ ప్రాన్స్ ఏరా. ఓకే ఇండియన్ ప్రాన్స్ అంటే నీకు పఫీనెస్ పోబట్టే నీ స్కిన్ మంచిగా షైన్ అవుతుందేమో మేబీ. ఇందుకు ఏమైతే ఆ క్రీమ్ అయితే నీకు బాగా పడిందండి. మీరు కూడా కొనుక్కోండి, ఎవరైనా ఇక్కడ ఉంటే దగ్గరలో బోట్స్ స్టోర్ కి వెళ్ళి కొనుక్కోండి, నేను కూడా ట్రై చేస్తా. అందరూ అలా కాదు అంటే ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మీ మమ్మీ, మీ డాడీ, నీ సిస్టర్స్, నీ బ్రదర్, వాళ్ళలో ఎక్కువ అంటే ఎక్కువ అంటే అట్లా చెప్పడం కష్టం అవుతుంది. కానీ మనతో ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు ఎక్కువ అమ్మాయిలకి ఫాదర్ అంటే ఎక్కువ ఎఫెక్షన్ అట్లా మీ డాడీయా? ఎందుకంటే నాకు ఎందుకు అనిపించింది అంటే లాస్ట్ టైం మనము తినేటప్పుడు కూడా నువ్వు చెప్తున్నావు కదా మా డాడీకి అది ఇష్టం ఇది ఇష్టం, కానీ నువ్వు ఈవెన్ అనలే మీ మమ్మీ గురించి కానీ మీ సిస్టర్స్ గురించి. నాకు అనిపించింది ఓకే నువ్వు కూడా డాడీ ప్రాన్ అని చెప్పి పిలుస్తుంది. ప్రానా? అదేంటి? ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ప్రాన్స్ ఇష్టంగా తినేది నేనే కాబట్టి. అవునా, నీకు అంత ఇష్టమా? అరే సేమ్ పించరా, నాకు కూడా చాలా ఇష్టం ప్రాన్స్. ఏంది సీ ఫుడ్ ఏదైనా నేను బాగా తింటాను. మా ఇంట్లో ఇలా ఇలా తీసేస్తారు కదా, వేసినప్పుడు ఎక్కువ ప్రాన్స్ ఇలా వచ్చేలాగా ఇలా తీసి అలా వేస్తారు అన్నమాట. అవునా, నేను కూడా ప్రాన్స్ బాగా తింటా. సీ ఫుడ్ నా కూతురు కూడా బాగా తినిద్దిరా. ఇషిక చాలా ఇష్టం ప్రాన్స్. ఇది అండ్ నెక్స్ట్ సీ ఫిష్ మామూలుగా మనకి ఉంటాయి కదా, బందరు సముద్రం దగ్గర నుంచి తీసుకొస్తారు. అట్లా కొరమన్ సీ ఫిష్ కాదు కదా. అవునా, ఏదో అంటారు మామూలుగా. మనం ఎట్లా అంటే అది కుక్ చేసి సాఫ్ట్ గా మెత్తగా వస్తుంది. అది అపోలో ఫిష్. అటు బోన్స్ కూడా మనం తినేయచ్చు. బోన్ ఉండదురా, అపోలో ఫిష్ కదా. ఆ అపోలో ఫిష్ కావాలంటే ఇక్కడ బిల్డింగ్ లో అండర్ గ్రౌండ్ లో మార్కెట్ లో ఉండిద్దిరా ఫిష్. ఓకే, చాలా బాగుంటాయి ఫిష్. ఒకసారి వెళ్దాం ఒకసారి. ఫ్రెష్ ఫిష్ ఫిష్ లో అంటా నీ తలకాయ ఫిష్ అని కూడా రావట్లేరా. ఏందిరా ఈ చలికేమో నా 4 మందం పడిపోతుంది. వాళ్ళు నాన్ వెజ్, ఇంకా మా చెల్లి అయితే నాన్ వెజ్ లేకపోతే తనకు అసలు ఇష్టం ఏం తినదు. నాన్ వెజ్ అమ్మో అందరు మనలా. ఒక్క 6 months అవుతుందిరా నేను కొంచెంగా ఇదేంటి ఈ నాన్ వెజ్ ని కొంచెం దగ్గరంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి, ఉడకనివ్వాలిరా. ఓకే, ఇద్దరం వచ్చేటప్పుడు అయితే క్రాబ్స్ కోసం కూడా ఇద్దరం గొడవ వేసుకుందాం. అరే నీ క్రాబ్స్ ఎప్పుడు తినలేదురా, నువ్వు తిన్నావా? నేను ఇక్కడికి వచ్చే ముందర తిన్నాను. నేను అంతకు ముందు నాకు క్రాబ్స్ తో అంత ఐడియా లేదు, కానీ క్రాబ్ తిన్నప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే టేస్ట్
సేమ్ ప్రాన్ టేస్ట్ లాగా అనిపించింది. నేను ఎప్పుడు తినలేదు. ప్రాన్ తినడం రాలేదు ఫస్ట్ టైం అన్నమాట. కొంచెం కష్టమే అది మనకి తినడం, మంచిగా రావాలి. నాకు నేను ఎప్పుడు తినలేదు అసలు. ఓకే, బాగుంటది టేస్ట్. నేను క్రాబ్స్ ఎప్పుడు తినలేదు అంతకు ముందు. ఇక్కడ వచ్చే ముందలే మా అక్క తీసుకొచ్చింది బందర్ నుంచి. బాగున్నాయి. బాగున్నాయా? అప్పటి నుంచి నేను ఇంకా క్రాబ్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయిందా? ఇక్కడ ఉంటాయేమో కదా. ఉంటాయి, చూసాను చాలా పెద్దగా. ఒక్క క్రాబ్ ఇంత ఉంది. సోహో రోడ్ లో చూసాను ఇంత ఉంది. సోహో రోడ్ కి వెళ్ళావా? వెళ్ళాను. అవునా? అక్కడ ఆండ్రియా, నేను, ఇవాన్ ఆంటీ ముగ్గురు వెళ్ళాం. అక్కడ అదేంటి ఆంటీ తీసుకెళ్లారు. అక్కడ షాప్ ఉంది, ఫ్రెష్ గా ప్రాన్స్, క్రాబ్స్ అన్ని మనకి లైవ్ ఫిష్ ఎట్లా. కానీ మనకి ఇదేంటి మీట్ సీ ఫుడ్ కానీ ఇదంతా బుల్లింగ్ అండర్ గ్రౌండ్ లో చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఇప్పుడంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో వెళ్ళాను అక్కడికి. ఓకే, ఒకరోజు వెళ్దాం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా తెచ్చుకో. మనము 10 pounds తో మనకి ఎన్ని కూరగాయలు వస్తాయో తెలుసా? ఏంటి బెండకాయలు, దొండకాయలు అన్ని ఒక బుట్ట 1 pound. బుట్ట 1 pound. అసలు ఆ షాప్ లో శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చారా. అవునా? కలర్స్ బాగున్నాయి కదా. అంటే కొంచెం పేస్టల్ కలర్స్, 2 పేస్టల్ కలర్స్ కదా. ఒక మంచి సీ బ్లూ, అలాగే అది మస్టర్డ్ ఎల్లో. మస్టర్డ్ ఎల్లో నాకు నచ్చింది. అవును, నాకు బాగా అనిపించింది. అరే చేత్తో తినొచ్చుగా. ఇదేంటో అంటే ఎంతలో యూకేలో ఉంటున్నావు అంటే మాత్రం ఉండాలి. అంతేనా? మన బందర్ స్టైల్ హల్వాలా లేదు, ఇక్కడ చేసుంటారా, మన దగ్గరది కాదు. మా మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం. అమ్మా అయ్యో, నేను ఇవి కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కొంచెం మనం బౌల్లో తీసుకొని దీంట్లోనే వేసుకుందాం పోపు. ఎందుకంటే ఇది అనుకో మనకి అంతగా ఫ్లేవర్ ఇస్తుందా? ఫ్లేవర్స్ అవన్నీ ఫ్లేవర్ అనే కాదు, ఇంకొకటి కడుక్కోలేదు కూడా. సింగిల్ డిష్. ఈ అడగాలంటే అంతా వాళ్ళంటే వచ్చే బాధ ఇంకా దేనికి రాదురా నాకైతే. ఆయిల్ వేసేసుకొని ఆనియన్ వేసుకొని, ఆనియన్ మగ్గిపోయింది కదా, మగ్గిపోయిన తర్వాత కొంచెం టొమాటో కూడా. అది ఆయన ఏం చెప్తాడు అనుకుంటున్నా, విస్మయ్ ఫుడ్ ఆయన అది వీడియో చేసేటప్పుడు, టొమాటో వేసిన తర్వాత అంటే అది గంధం అయినట్టు అవ్వాలంట. గంధం అవ్వినట్టు అయితేనే మీకు కూర రుచి అని చెప్తాడు. ఇమిటేట్ చేస్తాడు వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని. తను ఏం చేస్తాడు తెలుసా, ఆ వీడియో చూపిస్తాడు క్లిప్, తను చూసే వీడియో క్లిప్ ఒకవైపు చూపిస్తాడు, స్క్రీన్ షేర్ చేస్తాడు, చేసి అప్పుడు అంటాడు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాడు. అది ఏదైతే కంటెంట్ చూపిస్తాడులే, చూపించి అంటాడు, ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ కానీ చూస్తే వాళ్ళు చంపేస్తారు వచ్చి నిన్ను అని అంటాడు. ఎందుకంటే ఆమె ఏం చేస్తుంది తెలుసా, ఇలాంటి పాన్ లో స్టీల్ గట్టి పెట్టి తిప్పిద్ది. పాన్ ఏమైపోవాలి. అవును, అస్సలు తినకూడదు, అది చాలా డేంజర్. మనకి ప్రాన్, ఇది మా పాన్ బానే ఉందండి, ఇది ప్రాన్ అంతా అతుక్కుపోయింది. నేను ఇంకొకటి తోమే ఓపిక లేక దీంట్లోనే మళ్ళీ చేస్తాను అనమాట. బద్ధకస్తుల సంఘానికి అధ్యక్షురాలిని నేను. నీ చికెన్ కర్రీ మాత్రం చాలా స్పెషల్ గా, నేను మొన్న ట్రై చేద్దాం అనుకున్నారా, నాకు బాలే అన్న చేశాడు. లేకపోతే నేను ఆ రోజు మొన్న అన్న కూడా చాలా బాగా చేశాడు సార్ చికెన్ కర్రీ. నేను నీ రెసిపీ ట్రై చేద్దాం అనుకున్నా యాక్చువల్ గా, కానీ హెల్త్ బాగాలేక కుదరలేదు. నాకు చికెన్ కన్నా ఆ రోజు బిర్యానీ బాగా వచ్చింది. ఎందుకు చికెన్ కూడా చాలా బాగా వచ్చింది తెలుసా, పీస్ బిర్యానీ ఎంత కలర్ఫుల్ గా ఉందో. నేను ఆ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా అనుకున్నా, అరే అసలు ఏంటి రెస్టారెంట్ స్టైల్లో లాగా. పవిత్ర ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఇట్లా ఫోటో ఇట్లా తీసి నాకు ఇట్లా చూపిస్తుంది, ఎంత బాగుందో అసలు బిర్యానీ. అది నేను thumbnail ఎడిట్ అప్పుడు కూడా ఆ ఫోటో తీసుకున్నా అనమాట. చాలా. ఈ ఆనియన్ కొంచెం ఏగుతాయి కదా, ఏగిన తర్వాత మనం టొమాటో వేసుకోవడమే. ఓకే, మనం మామూలుగా టొమాటో అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. మామూలుగా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ మనం హోమ్ మేడ్ వాడాలండి. మేము ఈ రోజు బయట నుంచి తెచ్చుకున్నాము. ఇది ఆచి జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. ఇక్కడ దీని ప్రైస్ £2 ఎంత, 250 కదా, £2.40 అనుకుంటా.
అంటే 240 రూపీస్ అని ఇంత చిన్న డబ్బా, కానీ అసలు వాడకూడదు. ఈ మధ్య ఒక ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఒక అతను వస్తాడు, చూసావా ప్రవళిక? ఏంటంటే మనం తినే ఫుడ్ల గురించి, ఇది ఎంత బాగా చేస్తారు, అక్కడ చేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చూసావా ఎప్పుడైనా ఆయన రీల్? ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకో, జింజర్ గార్లిక్ పేస్ట్ ని ఎంత బాగా చేస్తారు, అందరూ తింటాము అని గలీజ్ గా చేసేదంతా చూపిస్తుంటారు తెలుసా. అయ్యో ఆయన వీడియోలు చూస్తే ఒక్కటి కూడా తినలేదు తెలుసా. కానీ అది నిజమే, అసలు గలీజ్ గా చేస్తారు, మంచిగా అంత హైజీనిక్ గా అంతే. వాళ్ళు ఎందుకు మనలా క్లీన్ చేస్తారు, ఇది కూడా తినకూడదని. కాకపోతే ప్రవళిక దగ్గర మిక్సర్ లేదన్నమాట. ఆచి కంపెనీ వాళ్ళు చూసి నిన్ను రేపొద్దున నిన్ను నీసులేస్తారు. ఆచి కంపెనీ గురించి చెప్పట్లేరా, అందరు బయట చేసేవాళ్ళు. ఏమో వీళ్ళు కొంచెం హైజీనిక్ గా చేస్తారు, మనకేం తెలుసు అంటే కొంచెం ఆచి, ఎవరెస్ట్ ఇవన్నీ కొంచెం పెద్ద బ్రాండ్స్ కదా, వాళ్ళు కొద్దిగా నీట్ గా చేస్తారు. నేను అంటే మామూలుగా బయట ఉంటాయి కదా కొన్ని, ఆ వాటి గురించి. ఇదైతే మీరు కూడా ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నించండి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఫైనల్ గా ఇంట్లో రోట్లో మిక్సీలో నూరుకోండమ్మా, కొనుక్కోవద్దమ్మా అంటాం, అంతేనా? ఓకే, ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అరే వాళ్ళు కూడా రోజు నా వీడియో చూసి ఏ సోప్ చెప్తావాళ్ళమ్మ సోది అనుకుంటారేమో. డెఫినెట్ గా, ఎందుకంటే మాకు కావాల్సింది రెసిపీ, నువ్వు ఎలా చేస్తావు అనేది. ఏం వేస్తావు అని అక్కడ చూస్తాం. నువ్వు రోట్లో దంచేసావా, ఆచి వేసావా, మాకు అనవసరం, మా దగ్గర ఉన్నది మేము వేసుకుంటాం అనుకుంటారు. ఈ మధ్య అందుకే రా మరి అన్ని వంట వీడియోలు అన్ని ఆ కూరగాయ ఈ కూరగాయ అని చెప్పి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఈ మధ్య డ్రెస్సులు అన్నదే అంటున్నారు, ఏంది మొన్నటి వరకు కూరగాయలు గిరగాయలు అని చెప్పి మళ్ళీ డ్రెస్సుల మీదకి వచ్చా. అంటే నిజంగా నా దగ్గర ఉన్న కంటెంట్ నేను చెప్తున్నా, నాకు అప్పుడు అవి చేయాలనిపించింది, ఇప్పుడు ఇది ఇవన్నీ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అంటే ఏంది నువ్వు ఎక్స్ప్లోర్ చేసేది అంటున్నాడు. ఎక్స్ప్లోర్ విత్ హనీ అంటే అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో అందులో ఫుడ్ ఉంటది, విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి, నువ్వు చేసే అడ్వెంచర్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అన్న మొన్నే చెప్తున్నాడు, ఏంది ప్రవళిక నువ్వు అమ్మాయి ఖాళీగా ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చుగా, పోయినసారి బాగా తిరిగారు, ఏంది ఇప్పుడు అసలు జరగట్లేదు అంటున్నాడు. ఇంత నేను అనుకున్నా, ఇప్పుడు ఈ డైలాగ్ అన్ని చూడాలి, నువ్వు ఇందాక నుంచి తెగ పొగడేస్తున్నావు ఉంటది. అన్నా మా ఇద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉందిరా, అంత అండర్స్టాండింగ్ ఉంది. అన్న నన్ను అర్థం చేసుకుంటాడు, అందుకే నీ ఆటలు సాగుతున్నాయి. నువ్వు కూడా బొమ్మ అన్నట్టు, మా మమ్మీ కూడా అదే అనేది తెలుసా. బాగా అనేది కొట్టే వాళ్ళు, తిట్టే వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే నువ్వు ఇట్లుండేదాన్ని కాదు, ఆ అబ్బాయి అన్నిటికీ అంటున్నాడు కాబట్టి నువ్వు ఇట్టున్నావు అంటుంది. నీ ఆటలన్నీ సాగుతా. నేను సేమ్ అదే డైలాగ్ మా అమ్మ వేసిద్ది. తీసుకుంటా. మీ కిచెన్ లో ఇలా వంట చేస్తుంటే నాకు ఒక ప్రొఫెషనల్ చెఫ్ లాగే ఫీల్ అవుతున్నాను నేను. ఇది ఆప్రాన్ వేసుకొని, అసలు ఆప్రాన్ ఎందుకు వేసుకుంటారా? ఎందుకంటే డ్రెస్సెస్ మీద పడకుండా ఆప్రాన్ కవర్ చేస్తుంది. మన డ్రెస్ ఒక 2000 అనుకో, ఆప్రాన్ 200. అండ్ ఇంకొకటి ఏంటంటే చెఫ్ హ్యాట్, ఎందుకంటే హెయిర్ పడకుండా మనం ఇట్లా పెట్టా అంటే అసలే మన మొత్తం ఇంత అదే హెయిర్ ఇంత ఊడిపోతుంది తెలుసా. నేను నిన్న ఒక రీల్ పెట్టాను చూసాను, అసలు ఇట్లా అంటే ఇంత గుండైపోతుంది, ఇంత వస్తుంది. అసలు ఏంది ఈ 1 month లో ఎంత లాస్ అయిపోయింది నా హెయిర్, పోక్ అయిపోయింది తెలుసా. హెయిర్ కి మంచిగా కాన్షియస్ గా తీసుకుందాం ఇద్దరం కలిసి. అసలు ఫాలో అవ్వట్లే. అమ్మో ఫుల్ చిన్న డ్రెస్, ఇంకా దీంట్లో ఉడుకుద్ది కదరా. బాగుంది, ఇంకా ఉడకక్కర్లు ఇంత మెత్తగా అయిపోయినాయి. దీంట్లో కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టాలి, టొమాటో ఫ్లేవర్స్ అవన్నీ. ఈ టొమాటోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ గంధం లాగా అయితేనే మన కూరకి టేస్ట్ వస్తుందంట, లేకపోతే రాదంట ఆయన చెప్పాడు. అయ్యో మరి ఈ టొమాటోస్ గంధం లాగా అవ్వవుగా, మన టొమాటోస్ వేరు, ఈ టొమాటోస్ వేరుగా. మా ప్రాన్స్ చూడండి, బాగుంది కదా. ఇది కూడా ఇలా కొంచెం నెయ్యి వేసుకొని, బటర్ అనేది వేసుకొని ఇలా వేయించుకొని ఉప్పు కారం జల్లుకున్నా. మేము అలానే చేసాం లాస్ట్ టైం. కానీ ఏదైనా అన్నంలోకి కూర ఉంటేనే అంతే, ఆంధ్ర వాళ్ళం కదా, ఆ మాత్రం ఉండాలి. ఫిష్ చేసుకోవాలి ఒక రోజు. ఓకే, నాకు చాలా తినాలనిపిస్తుంది. లాస్ట్ టైం అదే అన్నా, మనం ఫిష్ చేసుకుని సగం రైస్ పెట్టేయచ్చు అని అనుకున్నా ఆ రోజు. కానీ ముందు రోజు నైట్ దొరకలేక మనకి. అసలు ఆ రోజు అసలు ఫిష్ దొరికింటే అసలు వేరేలా ఉంది కదా. మన ఫిష్ పులుసు, బిర్యానీ రైస్ తినాలని నాకు కూడా. చింతపండు పులుసు వేసుకొని ఫిష్ పులుసు కన్నా రాదు. యూట్యూబ్ లో చూద్దాంలే.
యూట్యూబ్ టెన్షన్ ఎందుకు దండగా యూట్యూబ్ మనకు ఉండగా నిజంగారా టొమాటోస్ ఏంటి ఇది అవ్వట్లేదా? అవును స్మాష్ అవ్వట్లా. సాల్ట్ అయ్యి కొంచెం వేసారు ఆల్రెడీ. వేసావా? ఆయన ఉంటాడు చూడు, ఆయన ఎక్కువైపోద్ది. ఇందాక అనుకున్నాం చూడు విస్మయ్ ఆయన ఉండగా ఎంత మందికి వంటలు వస్తున్నాయి కదా తెలుసా. ఆయన రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఏది చెయ్యి ప్రాపర్ గా కుదిరిపోయింది. ఓకే. కాకపోతే ఆయన చెప్పినట్టు చేస్తేనే. ఇది ఇండియా నుంచి తెచ్చావా? గరం మసాలా, హోల్ గరం మసాలా మిక్స్ కదా, ఇంట్లో పట్టిందా మీ మమ్మీ? అవును. అరే ఇంత ఈజీగా వచ్చింది. సీల్ లేదురా దీనికి. నాకు వీళ్ళ మీద డౌట్, వీళ్ళే ప్రిపేర్ చేసేస్తున్నారు. అవును ఇవన్నీ పెట్టినారేమో అనిపించింది. ఇప్పుడు నేను అదే తమిళ చూస్తే అదే, ఎందుకంటే తమిళ ఆవిడే పిండి పట్టేస్తుంది ఇడ్లీ దోశ బ్యాటర్, వాళ్ళే ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. నాకు అదే డౌట్, ఇల్లే చేసేస్తున్నారేమో అని. నాకు అదే అనిపిస్తుంది. బిజినెస్ అంతా ఈ తమిళ వాళ్ళ దగ్గరే ఉన్నట్టుంది. ఈ తమిళ వాళ్ళు పంజాబీ వాళ్ళు ఎడి తిరిగి చూసిన. స్పూన్ లేదా అందులో? ఓకే ఏమో ఇది తీసుకున్నా ఇంకా. ఏమో నాకు అదే అనిపించింది ఇప్పుడు తెలుసు. ఏం అంత ఈజీగా వస్తుందా మామూలుగా? వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి ఇది ఆచి అంటే ఇండియా నుంచి రావాలి కదరా. అనేసరికి వచ్చింది. ఇది వీళ్ళ ఇంత మోసము తమిళ వాళ్ళు. ఈ వీడియో పాపులర్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ తమిళ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పేస్తారు మా వాళ్ళు. అయిపోయింది నా బతుకు. అసలు ఎంత మోసం చూడు. అసలు ఎందుకు వస్తుందిరా ఇది? మామూలుగా అయితే ఆచి అంటే ఇండియాలో వచ్చేసింది. వీళ్ళే ప్రిపేర్ చేశారు ఇది. నిజంగా వీళ్ళే. ఎంత మోసం. ఏం చేస్తాం, మనలాంటి తిక్కల వాళ్ళు ఉంటారుగా ఇంట్లో చేసుకోలేక. అసలు కానీ నేను ఎప్పుడు ఇది ఇన్స్టెంట్ కొనుక్కోను, నేనే ప్రిపేర్ చేసుకుంటా. కాకపోతే ఇప్పుడు మనకి లేదు, తురవాలంటే అవ్వదు. మొత్తం స్మాష్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాన్స్ ని తీసుకొచ్చి ఈ టొమాటో పేస్ట్ ఉంది కదా, ఆనియన్ టొమాటో జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం కూరలాగా అయింది కదా, దాంట్లో వేసేయాలి. ప్రవళిక మనము ముందుగానే తయారు చేసుకున్న ఏంటది ప్రాన్స్, ఆనియన్ టొమాటో అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తో ఉడికిన బేస్ అనాలా కూర. ఒక కూరలోకి, ఆ కూరలోకి ఇది వేసేసి గ్రేవీ. ఇవి ప్రవళిక ఇప్పుడే యాడ్ చేసేసింది అనమాట గ్రేవీలోకి ప్రాన్స్ ని. దాన్ని ఇంకా ఇప్పుడు దీంట్లో స్పైసెస్ ఉంటాయి కదా, ఏం లేదు స్పైసెస్ అండ్ హోల్ గరం మసాలా మిక్స్ అను కొంచెం కారం బాగానే అయినా తెల్లగా ఉంది ఇందిరా. నువ్వు తినేదాన్ని బట్టి కారం బాగా ఎక్కువ కారం ఉంటది. కలర్ అలా కనిపించినా ఇంతేనా మళ్ళీ చాలా. నువ్వు నేను స్పైసీగా తింటాను. నేను స్పైసీ తింటా. డబ్బా ఉంటది, ఆ డబ్బాలో ఉంటది చింతపండు. ఇండియా నుంచి తెచ్చుకున్నావా? కానీ ఇంత నల్లగా ఉంది. నల్ల చింతపండు చాలా జస్ట్ చాలా కొంచెమే, ఎందుకంటే ఆ నీచు స్మెల్ పోవడానికి అంతే. ఎక్కువ పులుపు వస్తుంది అందుకని చాలా కొంచెమే తీసుకొచ్చా. ఓకే, మనకి ఇక్కడ కూడా చింతపండు బాగానే దొరికిందిరా. ఓకే. నాకు చింతపండు అది చేస్తారు కదా పులుసు, అది కుదరట్లేదా? నీకు వచ్చా? అదొకటి చేసి పర్లా అంటే అంత సూపర్ టేస్ట్ రాదు, చేస్తా. ఓకే, తిని చాలా రోజులు అయింది చింతపండు పులుసు. 10 minutes కూడా పట్టదు, 5 minutes లో అయిపోతుంది అంతే. అదండి కూర. ఇంకా కూర మేము తినేటప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తామే. లాస్ట్ లో మర్చిపోకుండా మీది కూడా ఇది వేసుకొని, ఇంకా వేసుకోలేదు, హోల్ గరం మసాలా మిక్స్ లాస్ట్ లో జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకొని, దాంతో పాటు కొంచెం కొరియాండర్ ఉంటాయి కదా, కొత్తిమీర ఆకులు కొంచెం, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం లెమన్ పిండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంతే, మరి తర్వాత కలుద్దాం. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి అంట్లు తోమడానికి వచ్చినట్టు. మీ ఇంట్లో నువ్వు తోముకోక ఎవరు తోముకుంటారా? మా ఇంట్లో కూడా నేను తోమకూడదు.
ఆ స్టేజ్ రావాలా? ఆ. అయితే కమ్మ ఒక బ్రిటిషర్ ని చూసి పెళ్లి చేసుకోరా, పిఆర్ వచ్చింది. కమ్మగా ఇంకా అన్ని ఇంకా వాళ్ళు చాలా కేరింగ్ ఉంటారు వైఫ్ మీద కదా, ప్రొటెక్టివ్ గా అనిపిస్తుంది నాకు. ఇంకెందుకు మరి, ఇంకా స్టార్ట్ చేయి వెతుకులాట. పలకవేంద్రా? బై గాడ్స్ గ్రేస్ ఉంటలే, దేవుడే చూపిస్తాడు. అమ్మ నీ వ్యూవర్స్ ఏమనుకుంటారంటే నేనేదో బ్రిటిష్ అబ్బాయి కోసం ఇక్కడికి వచ్చాను, వాడి కోసం వెతుక్కుంటున్నాను అప్పుడు అనుకుంటారు. మనకున్న 200 మందిలో నీకు తెలిసిన వాళ్ళు సగం మంది, నాకు తెలిసిన వాళ్ళు సగం మంది, ఇంకా వాళ్ళు ఇంకా అలా అనుకుంటారా? ఎందుకు అనుకుంటారు? తప్పే ఉంది, నీ మనసుకు నచ్చితే నువ్వు చేసుకుంటే చాలు రా. మళ్ళీ వేసుకుంటా కావాలంటే, తినలేకపోతే వేస్ట్ చేసేస్తా అందుకని. నీతో ఇది ఒకటి ఉంది, లాస్ట్ టైం చూసానుగా. తినలేను అందుకని. ఇంకా వెళ్ళి అన్నం తింటూ బెంగళూరు డేస్ సినిమా చూద్దాం పద. తెలుగులో దానా సమంత తీసారా? నజ్రియాను అంటే హీరో హీరోయిన్ వాళ్ళిద్దరా అనుకుంటున్నా నేను. జస్ట్ ఏమంటారు, నాకు మలయాళీ మూవీ ఇష్టం బెంగళూరు. అందులో ఒక సాంగ్ ఉంటుంది, ముందక్కమ్మా ఏదో వస్తుంది మ్యూజిక్, నాకు పాడడం రావట్లేదు కానీ. దుల్కర్ సల్మాన్ కూడా ఉంటాడు ఫ్రెండ్. అసలు మెయిన్ అసలు నాకు కూడా చాలా ఫేవరెట్, నాకు బాగా ఇష్టం దిక్యూ. వాడిది నిన్న నైట్ మొన్న నైట్ మా హస్బెండ్ ఒక సినిమా కొత్తది వచ్చింది కదా, వాడిది కాదు ఆయనది, ఇదేంటి లక్కీ ఏదో వస్తున్నాయి మంచిగా. పొగలు చూడు ఎలా వస్తుంది. ఇంక తిన్నారా ఆకలి అవుతుందో. పద పద పద. బాగుంది, స్పైసీగా నచ్చిందా? ఇంకొంచెం స్పైసీగా ఉంటే ఇంకా బాగుండా. థ్యాంక్ యూ ఫర్ యువర్ రివ్యూ. నిన్ను తెస్తానుండి, నిన్నెవరు దిగలేదు. చాలా సిటీస్ లో చాలా పనులు చేసేవాడు, సింపుల్ గా చెప్పేవాడు. అప్పుడు మేము కన్న ఒకే ఒక కలనే బెంగళూరు. డేస్.